జాకెట్ కుట్టినాక మిగిలిపోయిన పీసులతో హ్యాండ్ బ్యాగ్ కుట్టుకోవచ్చు అని నేనైతే మొన్న ఒక వీడియో పెట్టినా కదా. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే అక్క లాంగ్ వీడియో పెట్టు, అక్క లాంగ్ వీడియో పెట్టని ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేసిరబ్బా. ఇంకా మీరు అంతగానం కామెంట్ చేసి అడిగినాక నేను పెట్టకుంటుంటానా చూడండి. ఇంక ఈరోజు అయితే కొంచెం పెద్ద బ్యాగ్ అయితే చూపిస్తున్నా, కొంచెం పెద్ద సైజులో అయితే చూపిస్తున్నా. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకైతే వీడియో అయితే అర్థమవుతుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎలా ఉంది నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే ఓల్డ్ టాప్ అండి, నాదే టాప్. నేనైతే ఇది పాత ఓల్డ్ టాప్ అయితే తీసుకుంటున్నా. వీడియోలో చూడడానికి బాగానే కొత్తగా కనిపిస్తుందిలే కానీ పాత టాపు. ఇంకా దీన్ని అయితే నేను ఉల్టా తీసుకుంటున్నా. ఫస్ట్ సీదాలో మార్కింగ్ చేస్తే అయితే మార్కింగే కనిపిస్తుంది. ఇంకా ఉల్టాలో మార్కింగ్ చేసినాం అనుకో మనకు బ్యాగ్ మీద అయితే మార్కింగ్ కనిపించదు కదా. అందుకోసం నేనైతే ఉల్టా తీసుకొని అయితే ఒక స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నా. స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత 17 ఇంచెస్ మనం పొడుగు 17 ఇంచెస్ అలాగే వెడల్పు 17 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. ఇంకా నేను ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర అయితే సిజర్తో అయితే కట్ చేసుకుంటున్నా. చూడొచ్చు ఈ విధంగా అయితే మనకి ఎంత కావాలో అంతవరకు అయితే కట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను వెడల్పు అయితే ఒకసారి మెజర్మెంట్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నా. చూడొచ్చు ఇది కూడా 17, పొడుగు 17, వెడల్పు 17 మర్చిపోకండి. 16 కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం పెద్దగా కావాలి అనుకుంటే 18, 19 మీ దగ్గర క్లాత్ని బట్టి అయితే పెట్టేసుకోవచ్చు అండి, అది మీ ఆప్షను. నేనైతే ఇంకా 17 ఇంచెస్ నాకు టాపు అదే సైజులో ఉంది కాబట్టి ఇంకా వెడల్పు పొడుగు ఒకే లెంత్లో అయితే తీసుకుంటున్నా. చూడండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియో అయితే స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. ఈజీగా కుట్టుకోవచ్చు అబ్బా. చూసినప్పుడు మీకు అబ్బా అనుకుంటారు కానీ కుడుతుంటే మాత్రం ఒకటి కుట్టిరంటే మీరే 10 కుట్టేసుకుంటారు. పాత బట్టలన్నీ వేస్ట్ చేయకుంటే ఈ విధంగా కుట్టుకున్నారనుకో మనం బయటకు వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకోనికి కూరగాయలు తెచ్చుకోనికి బాగుంటుంది. ఇప్పుడు రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్ కూడా మనం 17 ఇంచెస్ ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఎంత తీసుకున్నామో రైస్ బ్యాగ్ కూడా అదే సైజులో అయితే కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి. నేనైతే రైస్ బ్యాగ్ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నా. చూడొచ్చు ఇప్పుడు ఇది హ్యాంగిల్ కోసం, ఇప్పుడు మనం పట్టుకోనికైతే హ్యాంగిల్స్ ఉండాలి కదా. హ్యాంగిల్ కోసం అయితే నేను ఇది పొడుగు కూడా 17 ఇంచెస్ ఆర్ 18 ఇంచెస్ తీసుకొని వెడల్పు అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నా. చూడండి నేనైతే మెజర్మెంట్స్ అన్నీ మీకు కనిపించేలాగానే చూపిస్తున్నా. 3 ఇంచెస్ అయితే వెడల్పు తీసుకున్నా. లెంత్ పొడుగు అయితేనేమో 17 ఆర్ 18 అయితే తీసుకోవచ్చు. నేనైతే 18 వరకు అయితే తీసుకున్నా. చూడండి 2 హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం పీస్ మిగిలింది కదా, ఇంక ఈ క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకులే, లోపల పాకెట్ కూడా పెడదాము అనేసి అయితే పాకెట్ కోసం అయితే మీకు చూపిస్తున్నా. చూడండి నేనైతే 6.5 అయితే తీసుకున్నా. వెడల్పు 6.5, పొడుగు కూడా 6.5, ఇది కూడా 6.5 అయితే తీసేసుకున్నా. వెడల్పు పొడవు 6.5 అయితే తీసుకొని ఇంకా మనమైతే మిషన్ మీద అయితే పెట్టేద్దాం రండి. ఇంకా మిషన్ మీదకి వచ్చేసిన తర్వాత అయితే ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా. చూడొచ్చు ఇప్పుడు ఇది మనకు రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగు అలాగే మెయిన్ పార్ట్. దీనికి మీరు కావాలనుకుంటే రైస్ బ్యాగ్ లోపలంగా కనిపించకూడదు అనుకుంటే లోపలికి ఇంకా లైనింగ్ అయినా వేసేసుకోవచ్చు. ఇంకా నేను లైనింగ్ ఏం వేయట్లేదండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా. చూడొచ్చు 4 మూలల స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా 4 మూలలు అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు దేనికి కానీ పూజ సామాన్లు దేనికి కానీ దేనికైనా చాలా యూజ్ అవుతుంది. ఈ బ్యాగ్ అయితే మస్తు యూజ్ అవుతుంది. మళ్ళీ అదే విధంగా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం లోపల రైస్ బ్యాగ్ వేసినాం కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వర్షంలో తడిచినా కూడా లోపల ఉన్న సామాన్ అయితే తడవదండి, ఎందుకంటే మనం రైస్ బ్యాగ్ వేసినాం కదా. రైస్ బ్యాగ్ ఉండడం వల్ల లోపల ఉన్న ఐటమ్స్ కూడా ఏమీ తడవకుండా ఉంటుంది. అందుకే మీరైతే రైస్ బ్యాగ్లు ఇట్లా వేస్ట్ చేయకుంటే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా 4 మూలలు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఏమన్నా కొంచెం ఎక్సెస్ ఉంటే మాత్రం అది కట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఏమన్నా అనిపిస్తే క్లాత్ అది కట్ చేసుకొని ఇంకొక పీస్ కూడా సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా 4 మూలలు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 పార్ట్స్ తీసుకున్నాం కదా, అది కూడా సేమ్ అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంక ఈ విధంగా ఉన్న తర్వాత ఇదైతే నేను పక్కన చూడొచ్చు 2 పీసులు అయితే జాయిన్ చేసి అయితే మీకు చూపించిన. ఇంకా ఇదైతే మనం ఒక సైడ్కి అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడొచ్చు ఈ విధంగా అయితే మడత పెట్టుకొని కుట్టుకోవాలి, పైన అయితే కుట్టేసుకోవాలి. ఇది మనకు హ్యాంగిల్స్ ఏ సైడ్ అయితే వస్తుందో ఆ సైడ్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఏమైనా జిప్ పెట్టుకుంటా అనుకుంటే కూడా ఈ ప్లేస్లోనే జిప్ అయితే వేసుకోవాలి. నేనైతే జిప్ ఏం పెట్టట్లేదండి, జిప్ పెట్టకుండా చూపిస్తున్నా. ఇది పెద్ద బ్యాగ్ కాబట్టి కొంచెం పెద్ద సైజులో అయితే జిప్పు లేదు ప్రస్తుతానికి. మీకు ఎవరికైనా జిప్ వేసి కూడా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఆ జిప్పు కూడా ఎలా వేయాలి అనేది అయితే నేను వీడియో చేసి అయితే పెడతాను. ఇంకా నా దగ్గర జిప్ అయితే అవైలబుల్లో లేదు, నేను ఇంకా ఓన్లీ హ్యాంగిల్స్ పెడుతున్నా. అందుకోసమే హ్యాంగిల్ పెట్టే సైడ్ అయితే
ఒక సైడ్ మలిచి కుట్టుకోవాలి. చూడొచ్చు 2 అయితే నేను మలిచి అయితే కుట్టేసుకున్నా. ఇంక ఈ 2 మలిచి కుట్టుకున్న తర్వాత హ్యాంగిల్ కోసం అయితే మనము క్లాత్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకున్నప్పుడే మనమైతే ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇందులో కొంచెం రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్ కూడా ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు అయితే పొడుగు కట్ చేసుకొని, వెడల్పు అయితే 1.5 ఇంచెస్, పొడుగు అయితే సేమ్ మనము క్లాత్ ఎంత తీసుకున్నామో అంత వెడల్పు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మలుచుకోండి. ఈ విధంగా అయితే మలుచుకొని కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మలుచుకొని అయితే మనం మిషన్ మీద అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం మిషన్ మీద అయితే కుట్టేసుకోవాలండి. వీడియో ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయని ఉంటే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే నా వీడియోస్ అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం కుట్టు అయితే వేసుకోవాలి. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం ఇందులో రైస్ బ్యాగ్ పెట్టినాం కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అబ్బా. 2 సైడ్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ మలిచి కుట్టిన సైడ్ ఇంకొక సైడ్ కూడా వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. మనకైతే రెడీమేడ్ మోడల్ అయితే వస్తుంది. సేమ్ అదే విధంగా అయితే కనిపిస్తుంది. 2 హ్యాంగిల్స్ అదే విధంగా అయితే రెడీ చేసి అయితే పెట్టేసుకోవాలి. ఇంకా 2 రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇది పాకెట్ కోసం అయితే క్లాత్ రెడీ కట్ చేసి పెట్టుకున్నా కదా, పాకెట్ అయితే పెడుతున్నా. చూడొచ్చు పాకెట్ కోసం అయితే ఇది కూడా కొంచెం మలిచి అయితే కుట్టుకోవాలండి. సైడ్లో అయితే మలిచి కుట్టుకున్న తర్వాత ఇంకా మనమైతే లోపలికి ఒక సైడ్కు ఇప్పుడు 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఒక పార్ట్కి అయితే ఒక సైడ్కి అయితే పెట్టుకొని అయితే ఈ పాకెట్ అయితే కుట్టుకోవాలి. చూడొచ్చు చాలా సింపుల్ అబ్బా. మనము వేస్ట్ క్లాత్లను పడేయకుండా ఈ విధంగా బ్యాగులు తయారు చేసుకుంటే కూరగాయలు తెచ్చుకోనికైతే చాలా బాగుంటుంది. అలాగే స్ట్రాంగ్ ఉంటుంది. చూడడానికి కూడా చాలా క్లాసీగా నీట్గా ఉంటుంది తెలుసా. అదే మనం బయట కొంటే మాత్రం ఈజీగా 150-200 వరకు అయితే ఉంటుంది. చూస్తున్నారా ఈ విధంగా అయితే పాకెట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పాకెట్ రెడీ అయిన తర్వాత హ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఇంకా మీకు ఇది మెజర్మెంట్తో అయితే చూపిస్తున్నా. చూడొచ్చు ఇటు 6 ఇంచెస్ అటు 6 ఇంచెస్. ఇప్పుడు స్టార్టింగ్ నుండి మిడిల్ వరకు 6 ఇంచెస్, మళ్ళీ ఇటు స్టార్టింగ్ నుండి మిడిల్ వరకు 6 ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇక్కడైతే హ్యాంగిల్స్ అయితే కుట్టుకోవాలి. హ్యాంగిల్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం అయితే ఒక 4-5 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. నేనైతే బాక్స్ మోడల్లో అయితే స్టిచ్ చేస్తున్నా, చూపిస్తాను మీకు అది కూడా ఎలా వేసినా అనేది చూపిస్తా. చూడొచ్చు నేనైతే ఒక బాక్స్ మోడల్లో అయితే స్టిచ్ చేస్తున్నా. ఈ విధంగా చేస్తే మాత్రం మనకు స్టాండర్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. చూస్తున్నారు కదా నేనైతే మీకు కనిపించేలాగైతే చూపిస్తున్నా. ఈ విధంగా మీరు కూడా కుట్టేసుకోండి. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనం వెజిటేబుల్స్ పెట్టుకున్నా లేదంటే ఇంకేమన్నా పూజ ఐటమ్స్ కానీ ఇంకేం సామాన్ తెచ్చుకున్నా స్ట్రాంగ్ ఉంటుంది. ఇవనేది తెగకుండా ఉంటుంది. ఇంకా రెండిటికి ఇదే విధంగా అయితే మనం హ్యాంగిల్స్ అనేది కుట్టుకోవాలి. హ్యాంగిల్స్ కుట్టుకున్న తర్వాత ఇంకా చూపిస్తున్నా చూడండి, 2 ఒకదాని మీద ఒకటి రివర్స్లో పెట్టేసుకోవాలి. రివర్స్లో పెట్టుకున్న తర్వాత 4 మూలలు వచ్చేలాగైతే ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. ప్రతి ఒక్కటి డబల్ కుట్టు అయితే వేసుకోండి. డబల్ కుట్టు వేసుకుంటే మనకైతే బ్యాగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది. చూడొచ్చు నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మూలలు వచ్చేలాగైతే ఫస్ట్ అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకా మనమైతే ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, లాస్ట్ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్కి అయితే 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇటు 2.5 అటు 2.5 అయితే మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే 2 ఇంచెస్ వరకు అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా 2 సైడ్లకి అయితే నేను మార్కింగ్ చేసుకున్నా. మార్కింగ్ చేసుకున్న వరకు అయితే కట్ చేస్తున్నా. ఈ సర్కిల్ మోడల్లో బాక్స్ మోడల్లో అయితే కట్ చేస్తున్నా. కనిపిస్తుంది కదా మీకు. ఈ విధంగా అయితే 2 సైడ్లు కూడా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా అదైతే జాయిన్ చేసి అయితే కుట్టుకోవాలి. అది ఎలా అనేది కూడా చూపిస్తా వీడియోలో మీకు. వీడియో అయితే స్కిప్ చేయకండి, అప్పుడే అర్థమవుతుంది. చూడొచ్చు అయ్యో వీడియో అయితే కొంచెం రికార్డ్ అయితే అవ్వలేదు. ఇప్పుడు మనము అది మూలలు కట్ చేసినాం కదా, మూలలు అనేది ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే వీడియో అయితే మూలలు అనేది జాయిన్ చేసుకోవాలి. మూలలు జాయిన్ చేసుకున్నప్పుడే మనకైతే పర్ఫెక్ట్ వస్తుంది. మూలలు కూడా స్ట్రాంగ్ ఉండడం కోసం అయితే 2 కుట్లు అయితే వేసుకోండి. ప్రతి ఒక్కటి డబల్ కుట్ అయితే వేసుకోండి. అప్పుడే మనకు బ్యాగ్ అయితే మంచిగా స్టాండర్డ్గా ఉంటుంది, చాలా రోజుల వరకు అయితే వస్తుంది. ఇటు సైడ్ కూడా ఇదైతే మనం మలిచి అయితే 2 కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ ఏం లేదు, ఇలా అంటే వచ్చేస్తుంది అబ్బా. మనకైతే వీడియో రికార్డ్ అవ్వలేదు, నాకు అప్పుడు కాల్ వచ్చింది, ఈ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు. ఇంకా మన బ్యాగ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. చూడొచ్చు ఈ విధంగా అయితే బ్యాగ్ అయితే ఉంటుంది. నేను ఉల్టా తీసైతే చూపిస్తున్నా చూడండి. వీడియో నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. ఎవరికైనా మీ టైలర్స్కి మీ సిస్టర్స్కైనా యూజ్ అనుకుంటే మాత్రం షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా బ్యాగ్ మోడల్స్ ఏమైనా కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా వేరే మోడల్స్ మంచి మోడల్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. అందుకోసమే మీరు వీడియోలు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి అంతగానమైతే చెప్తున్నా, వీడియో అయితే స్కిప్ చేయకండి. ఓకేనా? అర్థమైందని అయితే అందరికీ అర్థమైందని అయితే నేను అనుకుంటున్నా. వీడియో చూస్తున్నారు కదా, నేనైతే పాకెట్లో అయితే డబ్బులు పెట్టి కూడా చూపిస్తున్నా. ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాగ్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. ఎలా ఉందో కామెంట్ చేయండి.